ఏమ్మా ఈ రోజు కూడా ఆకుకూరలు తీసుకున్నావా? ఈ రోజు కూడా ఆకుకూరలేనా? ఓ మెల్లొచ్చమ్మ మా అమ్మ. ఏం ఆకుకూరలు దానికి గాడా? ఒంటికి మంచిదే కదా, రోజు చికెన్ మటన్లు చేసి పెడతాను, తిందురుండండి. చికెన్ మటన్ మా డాడీ తెచ్చినా కూడా ఉప్పు ఉండదా లేదని, కారం ఉండదా లేదని నువ్వే సగం తినేస్తావు. పాపా ఇంకొక సగం గురించి కూడా చెప్పా. ఏం సగం గురించి చెప్పేదా? మీకు పెట్టుకుంటా కదా, మొత్తం తినేస్తాను నేను. మాకు పెట్టావులే బోర్లో 2 ముక్కలు. ఇది సగం తినేస్తదన్నయ్య. ఆ దంగన పట్టున్నాడే దీని తమ్ముడు చికెన్ మటన్ చేసినప్పుడే అక్క మిడ్లైన్ సగం తినేసిపోయేదానికి దర్దిప్పుడు నా బట్ట. ఏంది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? వంట రూమ్ లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆడికి వస్తే గంట ఇరిగిపోతాది. అంతేలే, మేము డబ్బులు తినేదానికే కదా పనికొస్తావా? కూర తినేదానికే నా బట్టి పనికొస్తాను నీకు. మా డాడీకి మాకు 2 మొక్కలు ఎత్తి పెట్టే కూరంతా ఈ అక్క చెమ్ముళ్ళు అగాతాన్ని వేసుకుంటున్నారు కదరా. ఏం ఒళ్ళెట్టినది నీకు? తెల్ల రికార్డింగ్ పాటించుకోండవు కదా మే అక్క. వచ్చేసినాడమ్మా నా బట్ట మా ఇంటిలో తినేదానికే. రే ఈ రోజు మా ఇంట్లో కూర ఏం చేయలా, ఆకుకూరలు చేస్తుంది మా అమ్మ. గోంగూర చికెన్ చేద్దామని గోంగూర తీసుకున్నాను రా. ఇవి ఎట్ట పడుతున్నాయో తెలుసా? ఏమో ఆకుకూరలే తినవివి. పాపా గోంగూర చికెన్ చేస్తాదంటే మా అమ్మ. ఈ నా బట్ట దానికైనా వచ్చుంటారా? అప్పుడే తమ్ముడికి ఊదేస్తున్నారు చూడు, సల్లావాలి. బడికి రెడీ అవ్వ, నువ్వు టైం అవుతాలా? అవుతాలే ఉండే. చూస్తున్నావా పోరా నా బట్ట. ఇంట్లో చికెన్ వండింది చూడాలా, పగిలిపోతుంది నీకు నీ తమ్ముడికి. పోరా నా బట్ట. బాబోయ్ మామూలు ఏమిటో కదరా బాబోయ్. అటు బానే పోరా, మీ బావ వచ్చి నాకు ఫ్రెష్ గా తెచ్చి చేస్తా పో. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి. నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.